ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగములో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న, నీ భారం నువ్వు మోసుకుంటున్నావు, నా భారాన్ని నేను మోసుకుంటున్నాను. ఎవరి బరువు వాళ్ళే మోసుకుంటారు. నా బరువు నువ్వు మోయలేవు కదా, నీ బరువు నేను కూడా, ఎవరి బరువు వాళ్ళే మోసుకోవాలి. ఈ మోసుకునే విషయాల్లో చాలా విషయాలు ఉన్నాయి. నేను క్లుప్తంగా ఒక 3 విషయాలు చెప్పి ముగిస్తాను టయానికి. స్తోత్రం చెప్పండి. వెనకాల ముగిస్తాను, మీరు శ్రద్ధగా వినాలి. మొట్టమొదటిది ఏమి మోస్తున్నామంటే, ఈ లోకంలో ఎక్కువగా మరణం మోస్తున్నారు. మరణం చదువుదాము. లూకా సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. లూకా సువార్త. ఆయన ఆ ఊరి గౌని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి ఎవరిని మోసుకెళ్తున్నారండి? ఎవరిని? చనిపోయిన వారిని మోసుకెళ్తున్నారు. మోసుకెళ్తానికి ఎంతమంది కావాలి? 4 కావాలి మోసుకెళ్తానికి. ఇది ఏ ఊరంటే నాయూన్ అనే ఒక ఊరు. ఈ నాయూన్ అనే ఊరిలో మరణాన్ని మోసుకెళ్తున్నారు. చనిపోవటం అంటే చచ్చిపోతున్నారు జనం, మరణాన్ని మోసుకెళ్ళిపోతున్నారు, మరణాన్ని మోసుకెళ్తున్నారు. ఆ చనిపోయిన వాడు ఒక ఎకరాల కొడుకు, తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. ఆ తల్లి చాలా ఏడుస్తుంది. ఆ ఊరు అందరికి కూడా ఆ తల్లి మంచి పరిచయం చేసే తల్లి అనుకుంటా. ఇది ఆ నాయుడు అనే గ్రామంలో ఆ ఎదరాలు కూడా అందరికి ఇష్టమైన బిడ్డ అనుకుంటా. కనుక ఆ ఎదరాలను అందరూ ప్రేమించారు. అందరూ ప్రేమించి అందరూ కూడా ఊరు వారందరూ కూడా వచ్చారంట ఆమెతో పాటు అందరూ వస్తున్నారు. ఆమె ఏడుస్తుంది. ఆమె మీద అందరికీ జాలి కలిగింది. అయ్యో అసలే భర్త లేడు, ఉన్న బిడ్డ కూడా పోగొట్టుకుంది, ఈమె చాలా మంచి గుణవంతురాలు, ఈమె చాలా గుణవంతురాలు కదా, ఈమెకేం తింత అన్యాయం జరిగిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహావేదనతో బాధపడుతున్నారు, అత్యంత వేదనతో బాధపడుతున్నారు. ఓ పక్కన అత్యంతమైన వేదన పడుతున్నారు. రెండోది నిస్సాయితో కోల్పోయారు. అందరూ కోల్పోయారు. అంటే నిస్సాయిత అంటే ఇంకేమి కోల్పోయారు అంటే అసలు ఈ తల్లికి ఇంకెవరున్నారు దిక్కు? భర్త లేడు, బిడ్డ కూడా లేడు, ఈ తల్లికి దిక్కెవరు? ఒకటి వేదంతో ఏడుస్తున్నారు. అక్కడ ఊరు వారందరూ ఏడుస్తున్నారు. రెండవది నిస్సాయితో కోల్పోయారు. ఆ మోసేవారు మాత్రం, ఆ పాడిని మోసేవాడు నిశ్శబ్దంగా మోస్తున్నారంట. ఏం చేస్తున్నారు చెప్పండి? వారు నిశ్శబ్దంగా మోస్తారు. ఎందుకంటే నిశ్శబ్దంగా ఎందుకు మోస్తారంటే వాళ్ళు కూడా ఈ తల్లికి ఎవరున్నారు దిక్కు? భర్త పోయాడు, బిడ్డ పోయాడు. చాలా మంచి గుణం కలిగిన ఆమె, చాలా గుణవంతురాలు, ఎవరికి ఎటువంటి అపకారం చేసిన వ్యక్తి కాదు, అందరికి మంచి పని చేసిన వ్యక్తి అని ఆ ఊరి అందరూ కూడా కదిలి వచ్చారు. చెడ్డోడు చేస్తే పెద్దగా అనుకోరు, మంచోళ్ళ బిడ్డలు తెచ్చిపోతే బాధపడతారు మంచోళ్ళు. వాళ్ళ గురించి ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ మోసుకుంటా ఆ ఊరి గవని దాటబోతున్నారంటే ఇంతలో. అర్థమైన సోదరం చెప్పండి. మనం కూడా ఒక బిడ్డ ఎవరు చనిపోతే ఎంతగా వేదన పడతాము, ఎంత నిస్సాయిత కోల్పోతాము, దిగజారిపోతాము, ఎంతగా ఆలోచిస్తాము ఆ వ్యక్తి గురించి. ఆ మంచి వ్యక్తి కోల్పోతే ఎంతో బాధ. 10 మందికి ఉపకారం చేసే వ్యక్తి ఆ మరణం అనే శవాన్ని కాడిని మోస్తూ ఉన్నారు. ఇంతలో ప్రభువారు ఆకొచ్చారు. 13 వచ్చి చదవండి. ప్రభు ఆమెను చూసి చూడండి, ఇప్పుడు ఆమె ఎందుకు కనికరపడ్డాడు? ఎందుకు కనికరపడ్డాడంటే ఊరు మొత్తం ఆమెతో కలిసి వచ్చింది. ఊరు మొత్తము, అర్థమవుతుందా మీకు? ఊరు మొత్తం కూడా ఎదరాలతో పాటు కదిలి వచ్చింది. చూడండి అక్కడ ఏమన్నా, ఆ ఊరు జనులందరూ అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. సోదరం చెప్పండి. ఆమెతో కూడా ఉన్నారంటే ఆ మంచిదైతే ఉంటారా, చెడ్డదైతే ఉంటారా? మంచిదైతేనే ఉంటారు, చెడ్డదైతే ఎవరు ఆమెతో రారు. పోతే పోయింది, ఆ చెడ్డదాన్ని పోతే పోవాలి అనుకుంటారు. అందుకని దేవుడు కూడా చూసి ఆ మీద కనికరపడ్డాడు.
కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు ఇక నిలిచిపోయారు. వాడు ఎప్పుడైతే యేసయ్య వచ్చి అట్లా ముట్టాడు, ఇప్పుడు మనం పెట్ల మీద తీసుకెళ్తాం, అప్పుడు పాడి మీద తీసుకెళ్ళాడు కర్రలు, అవునా కదా? కనుక అప్పుడు పెట్టి మీద తీసుకెళ్తాను క్రైస్తవులు, కొంతమంది పాడి మీద తీసుకెళ్తారు కొంతమంది. కనుక ఆ పాడిని ఎప్పుడైతే ముట్టారో మోసేవాళ్ళు నిలిచిపోయారు, కింద దించేశారు. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పొస్తున్నాను కనుక చనిపోయిన వాడు లేచి దేవునికి మహిమ కలుగును గాక. భారం మోస్తున్నావు, నువ్వు భారం మోయొద్దు, నాతో రండి. నువ్వు ఏ భారం మోస్తున్నావు అంటే మరణమైన భారం మోస్తున్నావు. నీ ఇంట్లో ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు, నీ ఇంట్లో ఏ టైంలో ఏం జరిగిందో తెలియదు, ఏ మరణం ఎట్టా వచ్చిందో తెలియదు. అందుకంటాడు ఇదుల్లో పసిపెట్టి లేకుండా, రాజమని నమస్సు లేకుండా మరణం మన కిటికీలు ఎక్కుచుంది అంటాడు. ఎప్పుడు ఎవరికి మరణం వచ్చిందో ఎవరికి తెలియదు. అందుకే మరణాన్ని మోస్తున్నారు. కొన్ని గ్రామాల్లో, కొన్ని దేశాల్లో మరణం మోస్తున్నారు. ఇప్పుడు దేశాలు, ఇతర రాష్ట్రాల్లో మరణం మోస్తున్నారు, మరణాన్ని మోస్తున్నారు. అలాగే ఏ టైంలో ఏం జరిగింది తెలియదు కనుక ఇప్పుడు ఆయన రమ్మన్నందుకే నువ్వు మరణాన్ని మోయొద్దు, నా దగ్గర రా, ఆ మరణం మీద నేను భరించి నిన్ను బ్రతికిస్తాను చెబుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ సభలు కూడా దేవుని కనపడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వద్దకు వస్తే మన నుంచి మరణం దూరపరిచి మన బ్రతికించును గాక. ఎందుకంటే మరణం మీద ఆయనకి అధికారం ఉంది, ఇంకెవరికి అధికారం లేదు. మరణం మీద ఆయనకి అధికారం ఉంది కనుక నువ్వు ఏ మనస్థితిలో ఉన్నావో నీ మరణం తప్పించడానికి ఆయన కనికరపడి దేవుడు ఆయన. అందుకే నువ్వు మరణం అనే భారాన్ని మోస్తున్నావా? నా ఇద్దరు రా, దేవునికి మహిమ కలుగుతుందా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాడు కొన్ని కుటుంబాలు మరణాన్ని మోస్తున్నారు. మరణం తాండవాడుతుంది కొన్ని కుటుంబాలు, కొన్ని గ్రామాల్లో, కొన్ని దేశాలు మరణము తాండవాడుతుంది. రకరకాలుగా మరణము కొంచెం ఉంది, రకరకాలైన మరణం. ఒక రకమైన మరణం కాదు. యాక్సిడెంట్ ద్వారా మరణం, ఉరి ద్వారా మరణం, కరెంటు ద్వారా మరణం, నదుల్లో పడి మరణం, ఆత్మహత్య చేసుకునే మరణం, రోగాల ద్వారా మరణం, రకరకాలైన శత్రువుల ద్వారా మరణం, అనేక రకాలుగా మరణం తాండవాడుతుంది. మరణించబోతున్న మన కుటుంబాన్ని బ్రతికించాలి, రక్షించాలంటే నీ మరణమనే భారాన్ని దేవుని మీద మోపమనుకో, ఆ మరణాన్ని ఆయన తొలగించి నీకు విశ్రాంతి కలగజేయును గాక. రెండవ భారం, రెండవ మొయిట. మొట్టమొదటి మొయిటిగా చెప్పండి, మరణాన్ని మోస్తున్నారు. లేదంటారు మరణం మోస్తలేదు, చాలా మంది మోస్తున్నాం. రెండవది ఏం మోస్తున్నారంటే చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుల్ని చూడండి. చెప్పే అంశం ఏంటంటే మోయిట. ఒక పక్షవాయు గల వాడిని, ఒక మనుషుల్ని ఎంతమంది అంట? వీళ్ళు కూడా నలుగురే. అక్కడ కాడి మోసింది నలుగురే, ఇక్కడ పక్షవాయు గల వాడిని కూడా మోసింది కూడా నలుగురే. మోసుకొని ఎక్కడ తీసుకొచ్చారంటే ఆయన వద్దకు తీసుకొని వచ్చి చాలా మంది అక్కడ కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఏం చేయాలంట? ఆయన ఉన్న ఇంటి, ఆ ఇల్లు ఉన్న చోటికి పైగా ఆ ఇంటి కప్పు ఉపదేశారంట. సందు చేసి పక్షవాయు గలవాన్ని ఏం చేయాలంటండి? పరుగుతోనే దించేశారంటండి. ఎక్కడి నుంచి? పాప ఇల్లు ఎవరిదో మరి. ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడు, ఇంటి నిండా జనం వచ్చి కూర్చున్నారు, అందరికి బోధిస్తున్నారు. ఇప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్ళాలంటే చోటు లేదు. ఇప్పుడు ఏం చేశారు ఈ నలుగురు కలిసి? ఆ ఇల్లు కప్పు తీశారంట. మరి ఆ ఇంటి ఆయన ఊరుకున్నాడు పాపం. ఎందుకంటే యజమానుడు అక్కడ ఉన్నాడు. మరి ఆయన ఏమంటాడు?
ఇల్లుడిది మాకంటే ఆయన ఏమంటాడో అనే భయంతో పాపం ఇంటి ఆయన కూడా కాపు ఉన్నాడు. ఇల్లు ఓడదీసేసారు. అది రేగిల్లు అవ్వచ్చు, లేదా పెంకిల్లు అవ్వచ్చు, మొత్తానికి ఓడదీసేసి మంచంతో పాటు నలుగురు పరుపుతో పాటు తెచ్చారు. తీస్తే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చదవండి, ఏమన్నాడు? ఇప్పుడు చాలా మంది కూడి ఉన్నందున యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడ్డవని పక్షవాయువు కలవానితో చెప్పాను. ఎవరి విశ్వాసం ఇది చెప్పాలి? ఎవరి విశ్వాసం? రోగి విశ్వాసమా, మోసేవారి విశ్వాసమా? చెప్పాలా? మోసేవారి విశ్వాసం. రోగి విశ్వాసం లేదు. రోగి విశ్వాసం లేదు. అయిపోయింది, నా బతుకు అయిపోయింది, నేను చచ్చిపోతాను అనుకుంటా. కానీ మోసేవారికి ఉంది విశ్వాసం. అనుకోవటం ఈ పక్షవాయు గలవానికి ఈ నలుగురు స్నేహితులు అయి ఉంటారు. ఏమవుతారు చెప్పండి? స్నేహితులు కాకపోతే వచ్చేవాళ్ళ, ఇంకోళ్ళైతే వచ్చాడు కాదు. స్నేహితులు కాబట్టే నలుగురు వచ్చి పరుపుతోనే తాళ్ళు కట్టుకుని మోసుకొచ్చారంట. నలుగురు ఏమవుతారంటే అతనికి స్నేహితులు అవుతారు. స్నేహితులైతేనే వస్తారు. రెండవది, ఈ నలుగురులో ఏముందంటే ఐక్యత ఉంది. ఏమని చెప్పండి? నలుగురు స్నేహితులు, నలుగురులో ఏముందంటే ఐక్యత ఉంది. ఎందుకంటే ఇల్లుడు తెద్దామరా అనుకున్నాం. మరి ఈ నలుగురు కూడా ఒకే మాట మీద ఉండాలి. మరి ఓడ తెచ్చితే మరి ఇంట్లో మనం తిడతాడేమో, లేకపోతే మన మీద పడతాడేమో అనే ఆలోచన ఎవరికి రాల. నలుగురు కూడా ఐక్యతతో ఇల్లు సపోర్ట్ చేసేసి. మూడోది ఏంటంటే వాళ్ళకి విశ్వాసం. మూడోది ఏముందమ్మా? విశ్వాసం. స్నేహితులు, ఐక్యత ఉంది, మూడోది విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం అయితే ప్రార్థన రోగిని స్వస్థపరచు. ఈ రోగి స్వస్థపడటానికి కారణం ఏంటంటే ఈ నలుగురుకున్న విశ్వాసము. సోదరు చెప్పండి, నలుగురు విశ్వాసాన్ని బట్టి ఆ రోగి స్వస్థపడుతున్నాడు. ఇలా రోగాలు ఏ ఇంట్లో లేవు చెప్పండి? ప్రతి ఒక్క ఇంటిలో రోగాలు మోస్తున్నారు. వీటిలేదా? ప్రతి ఒక్కరు రోగం ఉంది. పసిబిడ్డ మొదలుకొని వృద్ధాకి మరొక కూడా అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ప్యాకెట్ బెళ్ళ ఉంటుంది. ఇంట్లేదా? ఏమన్నాడు చెప్పండి? మన మందిరికి వచ్చిన వాళ్ళు, అయ్యో నా ఇంటి అసలు బెళ్ళ మొక్క లేదు, నా ఇంటి ఒక రాగలేదు వాళ్ళు చేద్దండి. ఎవరెత్తట్లేదు అంటే అందరికి ఉన్నాయి కదా. ఈ రోగాలు మోస్తున్నాం మనం. ఈ రోగాలు కూడా మనము మోస్తాం. ఈ రోగాల నుంచి స్వస్థ కలగాలంటే ఏంటంట? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే విశ్వాసం అయితే ప్రార్థన రోగిని ఇంట్లో ఒక్కరు కానీ విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం బట్టి ఆ ఇంట్లో అందరూ స్వస్థపడుతురు గాక. స్వస్థపడాలంటే అంతే. మరి రోగాలు ఎన్నాళ్ళు మోస్తావు? విశ్వాసం లేకుండా, నీకు విశ్వాసం లేకపోయినా ఇంట్లో మిగిలిన వాళ్ళకి విశ్వాసం ఉండి రెండయ్యా ప్రార్థన కంటే ఆ విశ్వాసం బట్టి వస్తే దేవుడిని బాగు చేయడా? ఆ నలుగురు విశ్వాసం బట్టి రోగిని తీసుకొని అటు తీస్తే ఏమన్నా చెప్పండి? వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపాలు, ఆ రోగాలు ఎందుకు వచ్చిన పాపాన్ని బట్టి వచ్చింది. పాప రోగం కనుక ఆ రోగం పోవాలంటే విశ్వాసం ఉండాలి. ఆ నలుగురు విశ్వాసాన్ని బట్టి ఆ రోగి స్వస్థ పొందాడు. పరుపెత్తుకుని ఏం చేశాడంట? ఇక మోసే పని లేదు. ఏం చేశాడు? తన పరుపెత్తున ఆయనే తన ఇంటికి వెళ్ళిపోయాడు. కనుక అందుకే ప్రభు చెప్తున్నమాట, ప్రయాసపడి భారము మోయిస్తున్న సమస్త జనులారా నా అద్దెకు. నువ్వు ఏ ప్రయాసంతో ఉన్నావో, ఏ భారం నువ్వు మోస్తున్నావో, ఆ భారం తీసుకుని నువ్వు మందిరానికి వచ్చి నా భారం ఇది అయ్యా అని ఆయన దగ్గర నువ్వు చెప్పుకో. ఆయన దగ్గర నువ్వు చెప్పుకుంటే నీ భారాన్ని ఆయన తీసి నీకు విశ్రాంతిని కలగజేయను కాక. చప్పలు కూడా దేవుని కనపడతా. హల్లెలూయా. గట్టిగా పట్టండి. మనం గట్టిగా పట్టాలి. ఎందుకంటే మన విశ్వాసాన్ని బట్టి. మందిరం ఎందుకంటే బాగు చేయడానికి, బడి ఎందుకంటే బిడ్డలకు విద్య నేర్పడానికి. మందిరం దేనికంటే మనం బాగుపడటానికి, మన పాపరాగాల నుండి బాగుపడటానికి దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఒకటి మరణాన్ని మోస్తున్నారు, రెండు చెప్పండి రోగాలు మోస్తున్నారు. ఈ రోగాలు మోసేవారిని
మరణం మోసేవాళ్ళు ఎవరంటే యేసయ్య నా దగ్గర రమ్మని. మూడో మాట చెప్పి ముగిస్తాను, టైం అయిపోవాలి. హల్లెలూయా. ఇక చాలా బాధలోని నేను చెప్పమని తర్వాత చెప్తాను. హల్లెలూయా. మూడోది ఏంటంటే పాప భారము. ఏ భారం చెప్పండి? పాప భారం. ఈ పాప భారాన్ని మోస్తున్నారంట. అందరూ బాప్తిజం పొందడానికి వచ్చారు. ఓ మాట చదవండి, యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని ఏ గొర్రె పిల్ల అంట? ఏ పాపాన్ని? లోకంలో ఉన్న అందరు పాపాన్ని మోసుకెళ్ళడానికి ఓ దేవుని గొర్రె పిల్ల. ఎవరా గొర్రె పిల్ల? యేసు ప్రభు వారు. యోధారణ్యంలో యోహాను గారు ఒంటి రోమస్త్రాలు ధరించి తోలిగట్టి కట్టుకుని అడవి తేనె తింటూ మిడతలు తింటూ అరణ్యంలో సువార్త చేస్తున్నట్ట. ఆయన సువార్తకి విని వేలాది ప్రజలు వచ్చి బాప్తిసం పొందుతున్నారట. ఆయన వేలాది మంది ప్రజలు వచ్చి ఏం బోధిస్తుంటే ఆయన ఏం బోధించాడు చెప్పండి? పరలోక రాజ్యము సమీపించింది, అందరూ అంతటా మారు మనసు పొందమని యోధారణ్యంలో కేక వేయుచుండెను అని ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొట్టమొదటి. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొట్టమొదటి వచ్చింది. ఆ దినములందు బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుందని మారు మనసు పొందుడని. ఎక్కడంట? ఇది అరణ్యము, యోధారణ్యము. యోధ అనగా స్తుతించువారు. ఈ స్తుతించేవారు ఎక్కడ ఉన్నారంటే అరణ్యంలో ఉన్నారు. అరణ్యం ఎవరిదంటే సాతానుది. సాతాను అరణ్యంలో ఉన్నారు. వేల మంది, లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఎందుకు వస్తారంట? బాప్తిసం పొందడానికి. వాళ్ళందరూ బాప్తిసం ఇస్తూ వాళ్ళు చెబుతున్నారంట, యేసు వారు అట్లా వస్తుంటే ఆయన కూడా వస్తారంట బాప్తిసం పొందడానికి. వస్తుంటే ఆయన చూసి ఇలా చెబుతారంట, ఇదిగో ఈయనే లోక పాపాన్ని మోసుకుపోవడానికి దేవుని గొర్రె పిల్లగా వచ్చాడని చెబుతున్నారంట వాళ్ళకి. స్తోత్రం చెప్పండి. ఎవరైనా యేసుక్రీస్తు వారు. ఎవరి పాపాన్ని? మన పాపాన్ని మోసడానికి వచ్చాడు. నీ జన్మ పాపం, నీ కర్మ పాపాన్ని మోయటానికే యేసు వారి లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. జన్మ పాపం ఉంది మనలో, కర్మ పాపం. అందుకే అంటాడు కీర్తన 51వ కీర్తన 5వ వచనం అంటాడు, నేను పాపంలో పుట్టినవాడును, నా తల్లి నన్ను పాపంలో నేను కనుక చాలు పాపంలో పుట్టాము మనము, పాపంలో పెరిగాము. అందుకే జన్మ పాపం అంటే పుట్టుక పాపము. కర్మ పాపం అంటే నువ్వు పుట్టి నీకు వయసు వచ్చి నీకు తెలివి మంచి చెడు వచ్చిన కాడ నుంచి నువ్వు చనిపోవడం చేసే పాపాలు. ఈ రెండు పాపాలను కొట్టివేయటానికి, ఈ రెండు పాపాలను మోసుకెళ్ళటానికి ఆయన యేసు ప్రభు వారు ఒక గొర్రె పిల్ల వలె వచ్చాడంట. స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చాడంట? గొర్రె పిల్ల వలె వచ్చాడు. పాప భారం ఇది. ఏ భారం చెప్పండి? ఒకటి పాప భారము. రెండోది ఏ భారం అంటే కీర్తన 68వ కీర్తన 19 చూడండి. 68 అమ్మా 68:19. అనుదినము ఆయన ఒకటి పాప భారం భరిస్తున్నాడు. రెండోది అనుదినము. అనుదినం అంటే ప్రతిరోజు మన భారాన్ని. ఎవరు? ఎంత గొప్ప దేవుడు అండి మన యేసయ్య. అనుదినం మన భారాన్ని మోస్తాడంటాయి. మన బిడ్డ అంచేపు ఎత్తుకుంటాము, మా ఎత్తుకుంటే గంటసేపు ఎత్తుకుంటాం, మళ్ళీ వదిలిపెడతాం లేదా? మాట్లాడరా? మరి మన భారాన్ని అనుదినం ఆయన మోస్తాడంట. ఒకటి మన పాప భారాన్ని మోస్తున్నాడు, రెండు అనుదినము భారాన్ని మోస్తాడు. ఎప్పుడు దాకా మోస్తున్నాడు ఆయన? ఎప్పుడు దాకా మోస్తున్నాడు? ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం.
46:4 ముది వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎప్పుడు దాకా ముదిమి వచ్చు వరకు అంటే ముసలం వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకొని మన భారం మాత్రం ఆయన మన ఎత్తుకుని మోస్తానంట ఆయన. ముదిమి వచ్చు వరకు ఆయన నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే. తల వెంట్రుకలు నెరియు వరకు తల వెంట్రుకలు మెరిగి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎత్తుకుని వాడను నేనే. నేను చేసి ఉన్నాను. నేను చేసి ఉన్నాను. సంక పెట్టుకొని వాడను నేనే. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ముది వచ్చే వరకు మనల్ని ఎత్తుకుని మోస్తున్నాడు. ఒకటి ఏ భారం మోస్తున్నాడు? మన పాప భారం మోస్తున్నాడు. 2 అనుదినం మన బరువుని మోస్తున్నాడు. ఎప్పుడు దాకంటే ముది వచ్చే వరకు. ఏ దేవుడు మోసాడా? ఏ దేవుడు మోయడు. ఈ దేవుడే మోస్తున్నాడు మనం. ఈ దేవుడు మొయ్యమట్టి మనం భక్తున్నాం. స్తోత్రం చెప్పండి. అందుకే భక్తుడు రాశాడు, తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులతో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులతో నిన్ను చెక్కియున్నాను. నిన్ను కాపాడి వాడుకున్నకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. ఎప్పుడు దాకంట బుద్ధి వచ్చు వరకు కూడా మనం మోసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మోస్తున్నాడు. మన పాప భారాన్ని ఆయన మోస్తున్నాడు. మన మరణాన్ని ఆయన మోస్తున్నాడు. మన రోగాలు ఆయన మోస్తున్నాడు. మన పాపాన్ని ఆయన మోస్తున్నాడు. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్నా. అర్థమైన సూత్రం చెప్పండి. ఏమని చెబుతున్నాడు దేవుడు? రమ్మన్నాడా వద్దన్నాడా? రమ్మంటూ వస్తున్నారా? నా బరువు నేనేం మోసుకుంటున్నా. రేపు తాగొద్దురా బాబు, చచ్చిపోతారా, కిడ్నీలు చెడిపోతారంటే ఆడు తాగుతూనే ఉంటాడు. సాగు కానీ ఇష్టపడతాడు, కానీ మందిరం రాడు. ఏమండి, తిరగొద్దురా పాడైపోతావు, ఏదో ఒక వ్యాధి వచ్చి చస్తావరంటే ఆడు ఊరుకుంటున్నాడా? ఎందుకు వస్తున్నాడా? రాడు. ఏదో ఒక విధంగా మానవుడు సంపాదన వస్తున్న సాతాను. ఆ సాతాను చేత నుంచి దేవుడు రక్షించాలని రమ్మని పిలుస్తున్నాడు, కానీ ఆయన వద్దకు రావట్లేదు. నువ్వు వస్తే బాగుపడతావు. మరణం తప్పించి ఆయన వస్తువులో ఉందన్నాడు. మరణం తప్పించి ఆయన్ని. మరణ భారం నువ్వు మోయొద్దు, రోగాల భారం నువ్వు మోయొద్దు, పాప భారం నువ్వు మోయొద్దు. ఒకవేళ 3 భారాలు నీలో ఉంటే ఈ ఉదయకాలము అయ్యా నీకు అప్పగిస్తున్నాను. ఈ మరణ భారాన్ని, ఈ రోగాల భారాన్ని, ఈ పాప భారాన్ని నేను ఇక భరించలేకపోతున్నాను అయ్యా, నీ మీద వేస్తున్నాను అయ్యా. నాయనా, నా భారం అంతా నువ్వే మొయ్యమని నువ్వు దేవునికి అప్పగిస్తే దేవుడు మోయుడుగాక. చదవండి కీర్తన 55వ కీర్తన 22వ వచనం. 55వ కీర్తన 22వ వచనం. ఎవరి మీద వేయమంటున్నాడు ఇప్పుడు? నా మీదకి ఎత్తుకొచ్చాయి నీ భారం, నీ మరణ భారం, నీ రోగాల భారం, లేకపోతే నీ పాప భారం. ఇంకా చాలా భారాలు ఉన్నాయి. ఏది చెప్పడం టైం లేదు, అయిపోయిన టైం. హల్లెలూయా. ఈ 3 భారాలు ప్రాముఖ్యంగా చెబుతున్నాను మీకు. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు కూడా 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారమంతా దేవుడి మీద మోపు, ఆయన మనల్ని ఆదుకొనుగాక. నీతిమంతులు ఎన్నడూ కూడా ఆయన హల్లెలూయా. ఆయన మీద వేద్దాం భారం. ఆయన మీద భారం వేసి ముందు సాగిపోదాం. అందుకే పూర్వకాలం బాప్తిజం తీసుకెళ్ళి పాడేవాళ్ళం పాట. ఏం పాట?
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారిని వారిని ప్రభువు చెంతకు పరుగడి వేగమే, ప్రభువు చెంతకు పరుగడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నేను కాక మరి ఎవ్వరు లేరని, నేను కాక మరి ఎవ్వరు లేరని చెప్పిన ఘనుడగు యేసు, ఎంచి చెప్పిన ఘనుడగు యేసు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి ఎవరు రాడు? ఈ పాట అందరూ వచ్చురా, పాత పాట ఇప్పుడు. చెంతకు దేవుని సంధికి రావాలి. నువ్వు వచ్చావనుకో నీ భారనాన్ని మోస్తాడు. స్తోత్రం చెప్పండి. నీ భారం మోసాడంట. చూడండి, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చూడండి, టైం అయిపోయింది. ఇక 2 నిమిషాలు. నా టైం ప్రకారం ఇక 2 నిమిషాలు. 1 నిమిషం ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 17 వచ్చింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 17 వచ్చింది. ఏం మోసుకుని వెళ్తాడంట? తన సిలువను మోసుకొని పోతున్నాడు. ఎవరిది సిలువ? ఎవరిది సిలువ అంటే మందే. మన పాప భారము, మన రోగాల భారము, మన మరణ భారం అంతా కూడా సిలువలో మోసుకెళ్తాడు ఆయన. ఆ గోల్కొతా కొండ వరకు మోసుకెళ్ళింది ఎవరు? పాప భారం. ఆయన పాపం చేశాడా? ఆయన ఎవరంట చెప్పండి. ఆయన పాపం లేనివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిందారహితుడు, ఏ పాప తిరగని లోకరక్షకుడు. ఇది మోసుకెళ్తున్నాడు. ఈ సిలువను మోసుకెళ్తున్న ఎవరి కోసం? మన పాప భారము, మన రోగాల భారము, మన మరణం అనే భారాన్ని ఆయన మోసుకెళ్ళి మన కొరకు ఆయన మరణించాడు. మన కొరకు ఆయన తిరిగి లేచాడు. అందుకే పునరుద్ధానం అనగా మనం పునరుద్ధానం అనే ఆదివారం దేని చదివించే పునరుద్ధానానికి పునరుద్ధానం అంటే యేసు వారు తిరిగి లేచిన రోజు. ఆయన ఎప్పుడు ఆయన లేచిన రోజు మనం ప్రకటించాలి. మరణ పునరుద్ధానం మనం ప్రకటించాలి. ఈ పునరుద్ధానంలో పాలు పొందువారు ధన్యులు అంటాడు దేవుడు. ఈ పునరుద్ధానం ఆదివారం ఎవరైతే పాలు పొందుతారో వారందరూ ధన్యురాళ్ళు, ధన్యులని దేవుని వాక్యం చదివిస్తుంది ప్రకటన గ్రంథంలో. స్తోత్రం చెప్పండి. అందుకని మనం ఆదివారం పోటుకోవద్దు. ఇది పునరుద్ధాన దినము అంటే యేసయ్య తిరిగి లేచిన రోజు. నువ్వు కూడా తిరిగి లెగవాలంటే ఈ పునరుద్ధానం నువ్వు పాటించాలి. ఈ పునరుద్ధానం ఏ పనికి వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు. ఈ పునరుద్ధానం నువ్వు పాటించి తర్వాత వెళ్ళు. నువ్వు ఏ పనికి వెళ్ళే బాధ. స్తోత్రం చెప్పండి. మన కొరకు ఆయన భారము మోసాడు. చూడండి, ఇప్పుడు ఆ దీవెనే గారు మీటింగ్లు పెట్టారు. 28, 29, 30, మే 1 4 రోజులు పెట్టారు. ఏప్రిల్ బుడంపాడులో పెట్టారు దీవెనయ్య గారు. బుడంపాడు నుంచి ఇప్పుడు ఆదివారం కూడా యవనస్తులు ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి చోటకు, ప్రతి రాష్ట్రం కూడా వెళ్ళి ఈ పేపర్లు ఇస్తున్నారు. చెప్పండి, ఈ పేపర్లు ఎంత ప్రయాసపడుతున్నారు చూడండి, ఎంత ప్రయాసపడుతున్నారు. బుడంపాళ్ళు సేవ చేస్తున్న దేవుని సేవకుడు అయిన దీవెనయ్య గారు సువార్త లేక ఎక్కడను చెప్పండి, సువార్త లేదా? అన్ని గ్రామాల్లో వందల సంఘాలు ఉన్నాయి, వందల వేల సంఘాలు ఉన్నా సువార్త ఎందుకు మరి ఆయన చెప్పటానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు? ఎందుకంటే నా ఎదుకు వచ్చి కొంతమంది మారుతారేమోనని. స్తోత్రం చెప్పండి. ఆ భారం ఎవరు భరిస్తున్నారు? విశ్వాసులు భరిస్తున్నారు. వీళ్ళు వాళ్ళు గుప్పులు నింపుతున్నారు. పరిచయం చేయడానికి ప్రయాణం చేసి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇంటింటికి పేపర్లు అందిస్తున్నారు, ఇంటింటికి అందిస్తున్నారు, సంఘాలు అందిస్తున్నారు.
దేనికోసం చెప్పండి, ఎంత భారం మోస్తున్నారు. మనం ఇంట్లో నుంచి మందిరం రావడానికే భారం అయిపోయి, పాలు లేకుండా మరి చూడండి, పాలు లేకపోయినా చూడండి దేవుని పని చేస్తున్నారు. ఎందుకంటే ఇది శాస్త్రీయం కాదు, అది శాస్త్రమైంది. ఆ శాస్త్రీయ రాజ్యం పొందుకట్టడం కొరకే ప్రయాసపడుతున్నారు. మనం కూడా ప్రయాసపడదాం. భారం మోస్తున్నాం, మన భారాన్ని దేవుని మీద మోద్దాం, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు వారు ఎన్ని భారాలు చెప్పారు చెప్పండి, వెనకాల చెప్పండి. ఎన్ని భారాలు అమ్మాయి? ఏంటి మొదటి భారం? గట్టి చెప్పండి. మరణ భారం. రెండవది రోగాల భారం. మూడవది ఈ భారం ఎవరి మీదకి ఏమన్నాడు? ఏస్తే ఏం చేశాడు? మనకి మనం బ్రతికించాడు, మనం స్వస్థపరిచాడు, మనకు నిత్యమటానికి గొప్ప రక్షణ ఇచ్చాడు. స్వతం చెప్పండి. ప్రార్థన చేసుకున్నాం. తల్ల వంచని టైం అయిపోయింది.